ఏమండి, ఏమిటి మీరు చేసిన పని? ఏం చేశాను? రామారావు అన్నయ్య మీద అన్యాయంగా కేసు మోపి జైలుకు పంపారు. అదంతా నీకు అనవసరం. మీ స్నేహితుడికి ఇంత ద్రోహం చేస్తారా? ఒక మంచి కుటుంబానికి అన్యాయం చేస్తే ఆ ఉసురు మనకు తగలపోదండి. రామారావు అన్నయ్య జైలుకి వెళ్తే ఆయన భార్య బిడ్డల గతి ఏమిటి? రేపు మన బిడ్డకి ఆ గతి పడితే మీరు భరించగలరా? అసలు నేరస్తులు ఎవరో నాకు తెలుసు. ఏం తెలుసు? ఇక్కడ కాదు, రేపు కోర్టులో చెప్తాను. కుండ బద్దలు కొట్టినట్టు నిజం చెప్తాను. ఏమిటా బాగుడు? శాంతి నా ప్రాణ స్నేహితురాలండి. మీరు చేసిన పాపానికి ఆ తల్లి బిడ్డలు శిక్ష అనుభవించడం నేను సహించలేను. రామారావు అన్నయ్య నిర్దోషిని రుజువు చేసి ఆ కుటుంబాన్ని కాపాడు నా విధి, నా ధర్మం. హలో, హైదరాబాద్ నుంచి కాలా ఇవ్వండి. ఈ గొడవలో ఈ ఫోన్ లో మాట్లాడు. హలో, నేను సుందరిని. అమ్మకు హార్ట్ అటాకా? నేను వెంటనే కారులో బయలుదేరి వస్తున్నాను. అలాగే. ఆ పసిపిల్లని చంపడానికి చేతులు రాక తీసుకెళ్లి నా మిత్రుడు జాన్సన్కి అప్పచెప్పి నేను వెళ్ళిపోయాను. ఇన్స్పెక్టర్ రామారావన్న, ఆయన గురించి నీకు ఇంకేమైనా తెలుసా? ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? ప్రస్తుతం కలకత్తా జైల్లో ఉన్నారు. ఐసి. అయితే ఆ రామారావు గారిని జైలుకు పంపించడానికి, లిల్లీ తల్లిని హత్య చేయడానికి నువ్వు ఒక్కడివే బాధ్యుడివా? వెనక ఇంకెవరైనా ఉన్నారా? అదంతా బాస్ ఆర్డర్. ఎవరా బాస్? ఆయన ఒక పెద్ద చచ్చిపోయాడు. ఏడుసేవిలా రానా వెంకటరా? నేను వెంకటరావు నీకెలా తెలుసు? నీ మొఖం చెప్తాను వెళ్ళరా. లిల్లీని తీసుకెళ్ళి ఆమె తండ్రి రాంప్రసాద్ గారికి అప్పచెప్పు. నన్ను పోలీసులు పట్టుకుని బొక్కలో పెట్టు. మరే పర్వాలేదురా, నువ్వు రాష్ట్రంగా వెళ్ళి నాకు ఎదురు ఉండు. అక్కడ జంటానికి సాయం చేస్తాడు. పోనీ నువ్వే తీసుకెళ్ళి అప్పచెప్పొచ్చు కదా. నేను కలకత్తా వెళ్ళి మా నాన్నగారిని కలుసుకోవాలి. లిల్లీ జాగ్రత్త, వస్తాను. పూర్వజన్మలో నేనెంతో పుణ్యం చేసుకుని ఉంటాను. అందుకే పోయిందని ఆశ వదులుకున్న ఒక్కగానొక్క బిడ్డవి మళ్ళీ దొరికావు. చూడమ్మా, ఈ రోజు నుంచి నీ పేరు లిల్లీరత్నం కాదు, శారద. అలాగే డాడీ. ఇన్నాళ్లకు నువ్వు మళ్ళీ దొరికే శుభ సందర్భంలో ఊళ్ళో పెద్ద మనుషుల్ని, మన బంధుమిత్రుల్ని అందరిని పిలిచి ఘనంగా పార్టీ చేస్తా. డాడీ, మన బంధువులందరికన్నా దగ్గర బంధువు, ఊళ్ళో పెద్దవాళ్ళందరికన్నా పెద్దవాడు, మనకెంతో ఆత్మీయుడు ఒక అతను ఉన్నాడు. అతను కూడా మన పార్టీకి పిలవాలి. ఎవరమ్మా అతను? నన్ను రక్షించి మీ దగ్గర పంపించినందుకు. కృష్ణ. కృష్ణ? అవును, అతనే మీ కాబోయే అల్లుడు కూడా. అలాగా? అయితే తప్పకుండా పిలవమ్మా. రేపు 10 మందిలో అదే పార్టీలో అతనే నాకు కాబోయే అల్లుడని ప్రకటిస్తాను. వెంటనే పెళ్లి జరిపిస్తాను. బాబు కృష్ణ, ఇప్పటికైనా ఆ దేవుడికి నా మీద దయగలిగి నా బిడ్డను నేను చూడగలిగాను. నిన్ను, మీ అమ్మను చూడాలని ఈ జైలు నుంచి ఎన్నోసార్లు తప్పించుకు పారిపోయాను. కానీ ప్రతిసారి మళ్ళీ పట్టుబడ్డాను. అలా నా జైలు శిక్ష 4 ఏళ్ళయి, 5 ఏళ్ళయి, 10 ఏళ్ళయి, చివరకు 20 ఏళ్ళు దాకా పెరిగింది. ఇంకా ఈ జైల్లో 5 ఏళ్ల పాటు కుమిలిపోయావాలి బాబు. లేదు నాన్న, ఆ దొంగ నోట్లు ముద్ర వేసే ముఠాన్ని పట్టుకుని నీకు నిర్దోషమే నిరూపించి నిన్ను ఈ జైలు నుంచి తప్పిస్తాను. లేకపోతే నా జీవితమే నిరర్థకం. చెప్పు నాన్న, నేను అన్యాయంగా ఈ జైలుకు పంపించాలి దోషం చెప్పు. అది చాలా పెద్ద పెద్ద వాళ్ళ కుట్ర బాబు. నాకు ఒక బాల్య స్నేహితుడు ఉండేవాడు, లక్షాధికారి. కానీ అతనికి ఈ కుట్రలో ఎంతో కొంత సంబంధం ఉంది. అతను దొంగ నోట్లు చలామణి చేస్తూ ఉండేవాడు. కానీ ఆ నోట్లను ముద్రించే ముఠా ఎవళ్ళో నాకు తెలియదు. నీ స్నేహితుడి పేరేమిటన్నా? రాంప్రసాద్. రాంప్రసాద్ తండ్రి. లిల్లీ నా శత్రువు రాంప్రసాద్ కూతురు. హలో నంబర్ 1. అమ్మయ్య, ఇప్పుడు దొరికావన్నమాట. దొరగారు కోసం 4 రోజులుగా రోడ్లంతా కళ్ళు పుల్ల ఎలా వెతికేస్తున్నాను. ఎక్కడికి వెళ్ళారండి తమరు?
ఏమిటలా చూస్తున్నావు? ఏం లేదు. ఇప్పుడు నా పేరు లిల్లీ కాదు అబ్బాయి గారు, శారదా. I see. కృష్ణ, ఏం జరిగిందో తెలుసా? నేను మా డాడీ దగ్గర చేరుకున్న శుభ సమయంలో ఊళ్ళో ఉన్న పెద్ద తలలన్నింటిని పిలిచి గొప్ప పార్టీ ఇస్తున్నారు మా డాడీ. నేను మాత్రం నా కృష్ణ లేకుండా ఈ పార్టీ జరగడానికి వీలేదని ఖచ్చితంగా చెప్పేశాను. ఇప్పుడు నువ్వు వచ్చావుగా, అందుకే డాడీ ఈ రోజే పార్టీ ఏర్పాటు చేశారు. నువ్వు మా ఇంటికి తప్పకుండా రావాలి కృష్ణ. ఆయన నేను చూసి ఎంతో ఆనందిస్తారు. అవును, నేను మీ నాన్నగారిని చూసి ఎంతో ఆనందిస్తాను. ఐ లుక్ ట్రీట్. రా కృష్ణ. డాడీ, ఈయనే మిస్టర్ కృష్ణ. ఐ సీ. వెరీ గ్లాడ్ టు మీట్ యు. నా బిడ్డను కాపాడిన దేవుడు, నీకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలియటం లేదు. మీకు నా కృతజ్ఞత ఎలా చెప్పుకోవాలో నాకు తెలియటం లేదు. నువ్వు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపో. మీరు చేసిన మేలు నేను ఈ జన్మకు మర్చిపోలేను. చెప్పు కృష్ణ, ఎవరు నువ్వు? నీ తల్లిదండ్రులు ఎవరు? నువ్వేం చేస్తుంటావు? జేబులు కత్తిరిస్తుంటాడు. అంకుల్, ఏమిటా మాటలు? ఉన్నమాటేనమ్మా. ఇక్కడ ఉన్న వాళ్ళంతా మీ నాన్న గెస్టులు, ఇతను గవర్నమెంట్ గెస్ట్. అంటే ఏమిటి మీరు అనేది? నాకు అర్థం కావడం లేదు. నేను చెప్తాను. మీ అతిథులందరూ పట్టుబడని దొంగలు, నేను పట్టుబడిన దొంగలు. Shut up. Don't insult the guests. ఏ వాళ్ళనంటే మీ కోపం వచ్చింది? ఇక్కడ కూడా వాళ్ళ పరువు ప్రతిష్టలను కాపాడే భారం మీ మీద ఉందా? కృష్ణ, ఏమిటా మాటలు? యుగంధ ఇతను ఇంతకుముందు మీకు తెలుసా? మిస్టర్ రామ్ ప్రసాద్ ఐపిటి. అతని బిరుదు అతని రొమ్ము మీదే రాసు తిరుగుతున్నాడు. కేడీ నంబర్ 1. ఐఎమ్ నెంబర్ 1. కేడి ఎవరో తెలుస్తాను. కృష్ణ, నా బిడ్డను కాపాడేమన్న కృతజ్ఞత అడ్డొస్తు, లేకపోతే నేను మెడమట్టికెంటేవాడిని. ఈ రాబందుల విందు భోజనానికి మీరు నా కాళ్ళ మీద పడ్డా నేను వచ్చామని కాదు. నేను ఇక్కడికి వచ్చింది మీ ఆతిథ్యాన్ని స్వీకరించడానికి కాదు, నీ ముఖం ఒక్కసారి చూచిపోవటానికి. బై బై. కృష్ణ, కృష్ణ. చూడు ప్రజలు వీళ్ళు నాకు బట్టి కొట్టి తప్పకుండా కొడుతున్నారు. ఎక్కడ కొట్టాలో తెలియకుండా కొడతాను నా బట్టి. ఏమిటి అంతాను? చూడండి సార్, ఇతను మా హోటల్లో పడి 20 రూపాయలు తిండి తిన్నాడు. బిల్లు చెల్లించమంటే ఈ దొంగలోడు ఇచ్చారు సార్. దొంగనోట? ఇది దొంగనోటు కాదు ప్రజలు, నిజం ఒకటే. అవును సార్, ఈ దొంగలోటే. ఇలాంటి నోట్లు చాలా చలమణిలో ఉన్నాయి. ఇది బాగా తెలిసిన వాళ్ళకి కానీ తెలీదు. సరిగ్గా బిల్ ఎంత? 20 రూపాయలు సార్. ఇన్ని డబ్బులు కొట్టారు, 2 రూపాయలు కన్సెషన్ కూడదండి. ఇస్తాం. ఇదిగో 20 రూపాయలు. అది చెప్పొచ్చారు కానీ బ్రదర్, మనం పవర్ లో ఉంటే వీళ్ళ బొక్కలో పెట్టామండి. వెంకట సార్, ఈ దొంగ నోటు నీకు ఎవరిచ్చారు? నీకు తెలుసుగా బ్రదర్, మన వ్యాపారం లంచం తీసుకునేటప్పుడు ఇది దొంగ నోటో మంచి నోటో తెలుసుకునే టైం ఎక్కువ. వెంకట స్వామి, నిజం చెప్పు. ఈ దొంగ నోట్లకి నా జీవితానికి ఉన్న సంబంధం నీకు బాగా తెలుసు. నీకు ఎవరిచ్చారు? నాకు తెలియదు బ్రదరు. చెప్తా బ్రదర్, చెప్తాను. దొరసాని నరసం అని హైదరాబాద్ లో ఒక ధనవంతురాలు, ఆవిడిచ్చింది. దొరసాని నరసం ఎవరామె? చెప్తాను. ఒకప్పుడు హైదరాబాద్ లో ఒక నవాబు ఈ నరసమ్మను ఉంచుకున్నాడు. అతను దొంగ నోట్లను ధారాళంగా ముద్ర వేసేవాడు. ఆయన చచ్చిపోతూ ఆ నోట్లు ముద్ర వేసే మిషన్ ఈ నరసమ్మకు అప్పచెప్పాడు. ఇప్పుడు ఈయన ఆ దొంగ నోట్లు ముద్రిస్తోంది. నేను ఆ నవాబు దగ్గర పనిచేశాను. ఆ అభిమానంతో పాపం ఆవిడ 1000-2000 నాకు ఇస్తూ ఉంటుంది. ఆ దొరసాని నరసమ్మ అడ్రస్ తెలుసా? ప్రస్తుతం ఈ ఊళ్ళోనే ఉంది బ్రదరు. అయితే ఇంకే వెంటనే వెళ్ళి ఆమె చూడాలి. కానీ ఒక షరతు బ్రదరు, పాప ఆవిడ పాడి కదా, అప్పుడప్పుడు నాకు 1000-2000 ఇస్తుంటుంది. నువ్వు మాత్రం ఆవిడేం చేయదు. ఆవిడేం చేయను. నాకు కావాల్సింది ఈ దొంగ నోట్లు ముద్ర వేసే బ్లాక్స్. వాటితో కొన్ని లక్షల నోట్లు ముద్ర వేసి దొంగ నోట్లు చలామణి చేసే వాళ్ళ చేతుల్లో పడేయచ్చు. వాళ్ళ నోట్ల కంటే మనం బెటర్ క్వాలిటీ నోట్స్ కనుక ఇవ్వగలిగితే వాళ్ళు మన దగ్గర కాలబేరానికి వస్తారు. అప్పుడు తెలుస్తారు వాళ్ళ సంగతి. బ్రహ్మాండమైన ఐడియా బ్రదరు. మర్యాదగా ఇస్తే ఇస్తుంది, లేకపోతే రూల్ ప్రకారం పొక్కలో పెట్టి.